నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీతో చర్చ, ఇండియా డిజిటల్ విధానాన్ని ప్రశంసించిన బిల్ గేట్స్. నెల్లూరులో విజయసాయిరెడ్డికి ఘోర అవమానం. ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటాం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చ కార్యక్రమం జరిగింది. కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పుల లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చలో భారతీయుల్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. టెక్నాలజీ భారతీయులు చాలా వేగంగా ఆపాదించుకున్నారని తెలిపారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకు వెళ్తున్నట్లు కూడా గేట్స్ తెలియజేశారు. పీఎం నమో యాప్ లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్ తో ప్రధాని సెల్ఫీ దిగారు. డిజిటల్ విప్లవంలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తుందని, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కూడా భారత్ ముందుకు వెళ్తుందని మోదీ తెలిపారు. ఇండోనేషియాలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగిన తర్వాత భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు తమ ఉత్సుకతను ప్రదర్శించాయని తెలిపారు. అయితే ఏకఛత్రాధిపత్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాలజీని ప్రజాస్వామ్యంగా మార్చామని ఆ సదస్సులో చెప్పినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రజల చేత ప్రజల కోసం టెక్నాలజీని అందిస్తున్నామని అన్నారు. अभी तक वो मेरी आवाज को रिकॉग्नाइज नहीं कर पाया. जब तक मैं उसका नाम नहीं बोलता हूं वो मुझे रिस्पॉन्ड नहीं कर रहा. मैं वो चाहता हूं कि मेरे आवाज को सेंस करे और भले ही मैं उसका नाम न बोलूं लेकिन वो मेरे से बात करे. तो उन्होंने कहा ठीक है, विल डू दिस. तो मैं हर बार नई चैलेंज देता रहता हूँ. Yeah, it's early days in AI, and I think everyone who uses it, in the same day you're surprised at how good it is, and you're also surprised at how bad it is. It'll do things you think are hard, and then it'll fail to do some things you think are easy. I started my trip here in Hyderabad, which was a nice occasion because Microsoft is celebrating 25 years in the country, and that's been such a fantastic experience. So I was definitely challenging the team there. Hey, we have to make the accuracy better. And for now, it's like a co-pilot. It helps suggest things, but the final decision about medicine or the letter you want to write, the final decision, we still have to review that, even though it may make us a bit more creative and a bit more productive. It seems like AI is a huge opportunity, but there's some challenges that come with that. How do you think India will approach that? देखिए, AI ने जो challenges खड़ी की है, वो मैंने देखा है कि कितनी अच्छी चीज अगर प्रॉपर्ली ट्रेन किया बिना किसी के हाथ में दे दी जाए तो वो मिसयूज होने की संभावना ज़्यादा है. अब मैंने AI से जुड़े सारे ब्रेन से उनसे भी बात की. मैंने कहा शुरू में हमने कोई भी AI जनरेटेड चीज़ है तो उस पर आना चाहिए वाटरमार्क कि ये AI जनरेटेड है, ताकि कोई मिसगाइड ना हो. और ये बुरी चीज़ नहीं है, सिंपली इट्स AI जनरेटेड, तो मैं उसका वैल्यू समझ लूंगा. डीप फेक. విజయసాయిరెడ్డి రోడ్డు షోలో ప్రజల్ని వెళ్లొద్దంటూ వైసీపీ నేతలు కోరుతున్న వీడియో టీడీపీ షేర్ చేసింది. భోజనాలున్నాయి, బిర్యానీ పెడతాం, వెళ్ళకండి అంటున్న వైసీపీ సభల్లో ప్రజలు ఉండటం లేదని టీడీపీ సెటర్ వేసింది. జనాలు వైసీపీ ముఖాన చీకొట్టి వెళ్లిపోతున్నారని అన్నది. ఏటూ విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలు పట్టించుకోలేదు. ఇక జగన్ సంగతి సరే సరే. పులివెందలలో తుస్సుమంది. జగన్ ని పని అయిపోయిందంటూ ట్వీట్ చేసింది. 100 రూపాయలు ఇస్తాం, 200 ఇస్తామని చెప్పి బలవంతంగా వైసీపీ సభకు తీసుకువచ్చిన జనాలు 10 నిమిషాలు కూడా ఉండటం లేదు. అసలే ఎండాకాలం, వైసీపీ ప్రభుత్వంపై పీకల వరకు కోపం. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబు అంటూ 1000 కళ్లతో చూస్తున్న తరుణంలో ఎంత పెద్దాయన వచ్చినా జనం వింటారా? వినరు. ఎందుకంటే వాళ్లకు ఏం కావాలో ఎప్పుడో నిర్ణయించుకున్నారు. నెల్లూరులో విజయసాయి
విజయసాయిరెడ్డి ప్రచారం చేస్తూ ఉండగా ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ సభలో విజయసాయిరెడ్డి ప్రసంగం మొదలుపెట్టగానే జనాలు వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు స్థానిక నేతలు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అందరికీ భోజనాలు ఉన్నాయి, టిఫిన్లున్నాయని చెప్పినా ఎవరూ రాలేదు. మహిళలంతా వెళ్ళిపోతున్నారు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి, ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి. ఎనికి రండి, రండి, ఎనికి రండి. ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు లోపడుతున్నారు. మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన బనగానపల్లెకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో జరుగుతోంది. అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బనగానపల్లె మొత్తం పసుపుమయమైంది. ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం, ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. మన ఆలోచన ఒకటి, సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్లకు పంచాలి, నిరంతరం పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి నాకు ఆనందం, ఒకసారి మీరు చూడండి, ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని, దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే. ఈ రోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే, సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే. ఈ రోజు పవర్ సెక్టర్ లో రిఫార్మ్స్ వచ్చాయంటే అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే. కడాన అవుకులో ఎక్కడైతే మీకు ఈరోజు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామో అవన్నీ మీరు చూస్తే అవన్నీ కూడా రావడానికి ఓర్వకల్లో కూడా 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం, సంపద సృష్టించాం. ఈ రోజు ఒకటి హామీ ఇస్తున్నా, ఆ రోజు 2020 విజన్ తయారు చేశాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా పట్టణంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య. ఈ సందర్భంగా మీడియాతో మురుగుడు లావణ్య మాట్లాడారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వార్డు పరిధిలో ఎక్కడ తిరిగినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఖాయమని ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. అవినీతి డబ్బులు సంపాదించి లక్షల కోట్లకు పడగలెత్తిన లోకేష్ ఇక్కడ పోటీ చేసినా మాకు అందుబాటులో ఉండే అభ్యర్థి మా బీసీ మహిళ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆమెను గెలిపించుకుని శాసన మండలికి పంపిస్తామని జగనన్న చెప్తున్న మాట ఇక్కడ నిజమవుతుంది. పెత్తందారులకు పేదలకు జరిగే యుద్దంలో ఇక్కడ బీసీలకే, అది కూడా బీసీ మహిళకి ప్రజలందరూ అండదండగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు 11వ వార్డులో ప్రచారం చేశామండి. స్పందన చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో పేదల తరపు మనిషి, నిలబడే మనిషిలాగా నేనున్నాను అని వారికి ఆర్థికంగా సహాయం చేసి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో చేశారు. మరి అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈరోజు ప్రతి ఇంట్లో కానీ అందరికీ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకి అని మాకు తెలియజేస్తున్నారు. మరి నేనైతే ఇక్కడ అందుబాటులో ఉంటాను, ఇక్కడే పుట్టి పెరిగాను. మరి ఇక్కడ ఈ గడ్డ మీద మమకారంతో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి మరి నన్ను గెలిపించండి, మీ అందరికీ నేను తోడుగా నడుస్తాను, మీతోటి నాకు ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించే అవకాశం నాకు కల్పించండి అని, సేవ చేసే అవకాశం కల్పించమని అడిగాను. అందరూ మాతోటి వస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి
ఇంటింటికి మంగళగిరిలో ఉన్నటువంటి 11వ వార్డులో ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ రోజున ప్రజలు అంటా ఉన్నారు, అవినీతి డబ్బుతోటి లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి పెత్తందారి నారా లోకేష్ పోటీ చేస్తూ ఉంటే సామాన్యురాలు మధ్యతరగతి విద్యాధికురాలు అయినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మురుగుడు లావణ్య గారు మరి మాకు అతి సమీపంలో ఉన్నవాళ్ళు స్థానికులు మా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. మేము మా మనిషిని మేము శాసనసభకు పంపించాలనుకుంటా ఉన్నాము. మా బీసీ అభ్యర్థిని మేము శాసనసభకు పంపించాలని అనుకుంటా ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజున మురుగుడు లావణ్య గారిని గెలిపించుకోవడానికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారనే సంగతి చెప్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది మంగళగిరిలో అక్షర సత్యం కాబోతా ఉంది. పెత్తందారులకి సామాన్యులకి జరగబోతున్నటువంటి ఈ పోటీలో ఖచ్చితంగా సామాన్యురాలు, విద్యాధికురాలు, బీసీలు, అందులో చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మురుగుడు లావణ్య గారి విజయం తథ్యం అని చెప్పేసి మేమందరం భావిస్తూ ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి గుమ్మరిచ్చినా కూడా నారా లోకేష్ గారు ఇక్కడ మళ్ళా ఆయన ఓటమి తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి అందరికీ ధన్యవాదాలు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని నియోజకవర్గ సమన్వయకర్త నందం ఆపద్దయ్య అన్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో, మంగళవారం పట్టణ అధ్యక్షులు డామర్ల రాజు, మంగళగిరి మండల అధ్యక్షులు తోట పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్స్ పంపిణీ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు. పేదలకు కూడు గూడు గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందని తెలిపారు. రాజకీయం అంటే కేవలం ఒక వర్గం సొంతమని భావించే రోజుల్లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు చాటి చెప్పారని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పాటుగా ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే విధంగా ₹2 కిలో బియ్యం వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో తెలుగుదేశం బీదవాడి పార్టీగా అవతరించిందని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి టీడీపీ కార్యకర్త కొనసాగించాలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిత్రులకి నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో 42 సంవత్సరాల క్రితం మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో మరి ఆనాటి పాలకులు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాలని, ఈ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేక పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ యొక్క రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. మరి ఆనాడు సినీ రంగంలో నందమూరి తారక రామారావు గారు మరి ఒక వెలుగుతున్న టైంలో ఈ సమాజంలో జరుగుతున్నట్టు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ సహించలేక మరి ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు 9 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించడం జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరి పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మరి నూతన నాయకుల్ని, ఒక తరం నాయకుల్ని సృష్టించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు యనమల రామకృష్ణుడు కానీ, జేఆర్ పుష్పరాజు గారు కానివ్వండి, మరి తమ్మినేని సీతారామ కానివ్వండి, అనేక మంది
మరి కేఈ కృష్ణమూర్తి కానివ్వండి, ఇలా ఒక తరం నాయకులను యువకులని తీసుకొచ్చి మరి పోటీ చేపించి మరి ఆ రోజు ఘన విజయం సాధించిన సందర్భాలు మనం చూసాం. ఆయన పాదయాత్రలో కానివ్వండి, మేనిఫెస్టోలో కానీ మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ నీడ అందిస్తానని మాట చెప్పటం, ఆయన మాట చెప్పిన ప్రకారం కూడా మేనిఫెస్టోలో పెట్టాం. అధికారంలో వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పార్టీ జెండాను ఎగురవేసిన పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ టీడీపీ తెలుగుదేశం వారి పార్టీ అని తెలిపారు. వైసీపీ నేతల చేతులతో చేసిన పనులు ప్రతిపక్షాల మీద రుద్దటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. విశాఖపట్నంలో మాదక ద్రవ్యాలు పట్టుపడటంతో దానిని కూడా ప్రతిపక్షాల మీద నెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, వైసీపీ కుటీల యత్నాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఆ రోజు అన్నగారు వెనకబడిన కులాలను చూసి, బడుగు బలహీన వర్గాలను చూసి చెలించిపోయి తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంది, ప్రజా సంక్షేమంలోనే ఉంది. ఎప్పుడు వారికి ప్రజల యొక్క శ్రేయస్సు, వారి అభివృద్ధే వారికి ఎప్పుడు ముఖ్యమైన ప్రధానమైన లక్ష్యము. అయితే సమాజమే దేవాలయము, అందులో ప్రజలే దేవుళ్ళు అని మన అన్నగారు ఎప్పుడు అంటూ ఉంటారు. అది 100కు 100% నిజమండి. ఈరోజు ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలి. అలా పాటుపడే లక్ష్యంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది, ఆ నాయకత్వం నిలుస్తుంది. ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో తర్వాత వచ్చిన తర్వాతి తరం నాయకులు అందరూ కూడా అదే సిద్ధాంతంతో పనిచేయడం జరుగుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం వారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాలైన దాష్టికాలకు గురయ్యారు. గడిచిన 4 సంవత్సరాల్లో ఎన్నో రకాల ఆవేదనలు వాళ్ళు చెందారు. ఎంతోమంది నాయకుల్ని అక్రమంగా, అన్యాయంగా అరెస్టులు చేసి లోపల వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దేనికి చెలించకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రజల శ్రేయస్సు కోసమే ఈ రోజుకి నిలబడి పాటుపడుతూ వస్తుంది. ఈ రోజుకి కూడా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా వారి ప్రణాళికలు రచిస్తూ ఎంతో ఇబ్బంది పడ్డా కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ అహర్నిశలు అన్నాహారాలు మానేసి, నిద్రాహారాలు మానేసి వారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో మందిని కలుపుకుంటూ పోతూ ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని నిశ్చయించుకుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 43వ వసంతంలో అడుగుపెట్టి 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ పార్టీలో భాగమైన నేను ఈరోజు ఇలా మా పార్టీ కార్యాలయంలో ఈ పండుగను జరుపుకోవడం ఇంకా అద్భుతంగా ఉంది. కార్యకర్తలతో, డివిజన్ లీడర్స్తో, పెద్ద నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఈ పండుగని జరుపుకోవడం ఎంతో విశేషంగా నేను ఫీల్ అవుతూ అందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు. గుంటూరు టీడీపీ ప్రతిపాడు అభ్యర్థి బూల రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ బడుగు పార్టీ రాష్ట్రంలో మహిళల్ని లక్షాధికారులుగా మార్చడానికి సూపర్ 6 పథకాలను సృష్టించింది. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. టీడీపీ పార్టీ ఉద్భవంతో ఎన్నో రాజకీయ విప్లవాలు సృష్టించింది. దివంగత మహానేత అన్న ఎన్టీఆర్ సృష్టించిన పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని వాడవాడలా వెలుగులు నింపిన పార్టీ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రపంచాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని, అందుకే టీడీపీ కార్యకర్తలు నేతలన్నా ప్రపంచంలోనే అంత గౌరవం దక్కిందని కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టినటువంటి పార్టీ, రైతుల కన్నీళ్లు తుడవడానికి పుట్టినటువంటి పార్టీ, కర్షక కార్మికుల కష్టాలు తీర్చడానికి పుట్టినటువంటి పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం పుట్టినటువంటి పార్టీ. అలాంటి పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కానీ, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ, అవినీతిని అంతం చేయడంలో కానీ, తెలుగు జాతి పౌరుషాన్ని ఢిల్లీ గడ్డపై పోరాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో గుర్తుంటారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలకి వ్యాపించినటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా 30-40% తెలుగు వాళ్ళు ఉండి ప్రపంచాన్నే శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే
ఆ కృషి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక రైతు బజార్లు కానీ, డ్వాక్రా సంఘాలు కానీ, ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులతో తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలుగా వారి భుజాలపై వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అలాంటి ఇద్దరి మహోన్నతమైనటువంటి వ్యక్తుల కలయికతో ఉదయించిన సూర్యుడు మన నారా లోకేష్ గారు. ఈరోజు యువతని ఉత్తేజపరుస్తూ ఉర్రూత లూగిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న నిత్య శ్రామికులు నారా లోకేష్ గారు. ఇలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేయడం కానీ, ఇక్కడున్న వ్యక్తులందరూ పోటీ చేయడం కానీ ఒక అదృష్టంగా భావిస్తూ మేమందరం మీ అందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర సింహాసనంపై కూర్చోబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు ప్రజల అదృష్టం ఇది ఒక పండుగ. ఎందుకంటే తెలుగుదేశం అంటే పేదల పార్టీ, పేదలకు పట్టిన అన్నం పెట్టి కడుపు నింపినటువంటి పార్టీ. పేదలు ఉండాల్సిన గుడిసెల్లో కాదు పక్క ఇళ్ళలో అని చెప్పి చేర్పించినటువంటి పార్టీ పేదలు. అదేవిధంగా తెలుగుదేశం అంటే రైతుల పార్టీ, రైతు రుణాలు రద్దు చేయడం కానీ రైతులకు అనేక ప్రయోజనాలు కల్పించినటువంటి పార్టీ. తెలుగుదేశం అంటే ఆడబిడ్డల పార్టీ. ఆనాడు ఆస్తి హక్కు ఇచ్చిన, ఆ తర్వాత ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించిన, ఆ తర్వాత డాక్రా సంఘాలు పెట్టి సాధికారతనిచ్చిన, ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డ కుటుంబాన్ని లక్షాధికారులు చేసే పథకం తెచ్చినా అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ యువతకు సంబంధించిన పార్టీ. ఆనాడు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన, 6 లక్షల ఉద్యోగాలు కల్పించిన, ఈ రోజు మళ్ళా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని శబ్దం చేసిన అది ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. తెలుగుదేశం కూలీల పార్టీ. కూలీలకు ఉచితంగా ఇసుకని ఇవ్వడం కానీ, వాళ్ళకు పనులు కల్పించడం కానీ అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది అన్నది ఈ రోజు యావత్ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగే ఈ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం. అందులో భాగస్వామ్యం వహించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ఎవరైనటువంటి అవకాశాలు బడుగు వర్గాలకు కల్పించినటువంటి పార్టీ ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకపోయినా నిత్య ప్రజాశ్రేయత కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలంటే తెలుగుదేశం పార్టీ అవసరం అని చెప్పి రాష్ట్రంలో కేవలం రాజకీయాల్లో అధికారం చేపట్టాలని పార్టీని పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు అధికార పార్టీ ఒక పక్కన ప్రజా శ్రేయస్సు కోసం తనకున్నటువంటి ఆలోచనలో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో అన్న తారక రామారావు గారి పార్టీ పెడితే ఈరోజు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం చేపట్టాలని చెప్పి ఆలోచనతో తనకున్నటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలని చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిత కోసం పాటుపడేటువంటి ఏకైక పార్టీగా రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం కేంద్రంలోని అర్బన్ కాలనీలో ఎఫ్ఎస్ఎం అధికారి కృష్ణ, ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి కలిసి గురువారం బెల్ట్ షాపుపై దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 25 లీటర్ల మద్యం సీసాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన మద్యం విలువ 35,000 ఉంటుందని ఎస్ఐ తెలిపారు. టేకులపల్లి మండలం బద్దు తండాకు చెందిన అలివేలికి పురిటి నొప్పులు రావడంతో బాధపడుతూ ఉండగా గురువారం 108కు సమాచారం అందించారు. లక్ష్మీదేవిపల్లికి 108 చేరుకొని గర్భిణిని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ జి రాధా ఆశా వర్కర్ మంగ సాయంతో మార్గ మధ్యలోని సుఖప్రసవం జరిపించగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొత్తగూడానికి చెందిన సీనియర్ న్యాయవాది లక్కినేని సత్యనారాయణ ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల సత్యనారాయణకు 108 ఓట్లు, అనుబ్రోలు రాంప్రసాద్ రావుకు 102 ఓట్లు వచ్చాయి. శివారెడ్డికి 10, ఎన్వి రాజేష్ కు 3 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవికి ఎంఎస్ఆర్ రవిచంద్రకు 173 ఓట్లు రాగా విజేతగా నిలిచారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని మోదీతో చర్చ, ఇండియా డిజిటల్ విధానాన్ని ప్రశంసించిన బిల్ గేట్స్. నెల్లూరులో విజయసాయిరెడ్డికి ఘోర అవమానం. ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటాం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.